పిన్ని, నేను గాయత్రిని మాట్లాడుతున్నా. ఇప్పుడు గనక మాటలు కలిపితే ఆయన భార్గవి క్యూలో నిలబడి మరీ మాట్లాడతారు. వదిలిపోయిందనుకున్న శని మళ్ళీ తాపురిస్తుంది. ఎంతైనా మొదటి పెళ్ళం కదా, ఒక్కసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడేసరికి కనీసం నిద్ర కూడా పోకుండా దాని గురించి ఆలోచిస్తూ బాల్కనీలో తిరుగుతున్నారా? అక్కడ నీకు నిద్ర పట్టడం లేదు, ఇక్కడేమో నీ గురించి ఆలోచిస్తూ ఈయనగారు నిద్రపోవడం లేదు. ఏమే, మొగాడు పక్కలో లేకపోయేసరికి నిద్ర పట్టడం లేదా? మేమిద్దరం సూర్యని పెళ్లి చేసుకున్నాం, అది నిజం బాబాయ్. కానీ ఇద్దరం కలిసి కాపురం చేయడం కుదరదు కాబట్టి ఎవరో ఒకరం తప్పుకోవాలి. అయినా ఏ రోజైతే సూర్య ప్రియ మెడలో 3 ముళ్ళు వేశారో ఆ రోజే ఆయనకు నాకు మధ్య ఉన్న భార్య భర్తల సంబంధం తెగిపోయింది. నా చేతుల మీదుగా పెళ్లిళ్ళైతే జరిపించలేకపోయాను గాని విడాకులు మాత్రం ఇప్పించే ఏర్పాటు చేశాడు ఆ భగవంతుడు. ఏమైందండి? ఎందుకంత గట్టిగా అరిచారు? ఏం లేదు, ఏదో చిన్న పీడకల. మరీ ఇంతలా భయపడ్డారంటే ఏదో భయంకరమైన కలే అయ్యుంటుంది. ఏంటండి ఆ కల? వద్దులే, నువ్వు వింటే ఇంకా భయపడతావు. అయినా ఇది కలే కదా. అవును, పగటిపూట వచ్చే కలలు నిజమవుతాయంటారు, నిజమేనా? పగటిపూట వచ్చే కళ్ళు కాదు, వేకోజామునొచ్చే కళ్ళు నిజం అవుతాయి. కాబట్టి మీరేం భయపడాల్సిన పనిలేదు. ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇది కల కాబట్టి సరిపోయింది. అదే నిజమై ఉంటే, ఈ ఇంట్లో ఇలాగే ఉంటే వచ్చిన కల నిజమైనా అవుతుంది. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. నాకు ఈ టెన్షన్ ఏంటయ్యా బాబు? నువ్వేమో ఆ పాము మనుషుల్ని చూస్తే చాలు కరిచేస్తుందన్నావు, అదేమో బిరువా కింద తలుపు సందులోనూ దాక్కుంటుంది. అది మా ఆవిని కాటేస్తుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం టెన్షన్తో చచ్చిపోతున్నాను. అసలు నిన్నటి నుంచి అది నాకు కనిపించడం లేదు. అసలు ఇంట్లో ఉందో పోయిందో కూడా అర్థం కావడం లేదు. అది ఎక్కడికి వెళ్ళదు బాబు. నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్లే వరకు నేను ఎక్కడ వదిలేనో అక్కడే ఉంటుంది. మీరేం భయపడాల్సిన పని లేదు. అబ్బా, నా భయం అంతా అది ఉంటుందా పోతుందా అని కాదు, నేనుంటానా పోతానా అని. ఏదో ఒకటి చేసి తొందరగా అది మా ఆవిని కాటేసేలా చేయవయ్యా బాబు. పావునైతే మనం వదలగలం కానీ కర్రమ్మని దానికి చెప్పలేంగా బాబు. అయినా మీరు కంగారు పడాల్సిన పనేం లేదు బాబు. ఇంట్లో తిరిగే పాము కాటు నుంచి ఎన్నాళ్ళు తప్పించుకు తిరగలరా చెప్పండి? ఇల్లు ఊడ్చేటప్పుడు, సామాను సర్దేటప్పుడు దాని తోక తొక్కితే అదే కాటేస్తుంది. ఈ లోపల నేనే దాని తోక దొక్కితే మిమ్మల్నే కాటేస్తుంది. అందుకే ఇది మీ దగ్గర ఉన్నంత వరకు పాము మీ జోలికి రాదు. ఏంటిది? తల్లి బాబు, దీని వాసన పాముకు పడదు. ఇది ఉన్న వాళ్ళ దరిదాపుల్లోకి పాము రాదు. దీన్ని జేబులు వేసుకోండి. ఒకవేళ ఇది పడిపోతే? అయితే మొలతాడికి కట్టుకోండి. నాకు మొలతాడు లేదు, చిన్నప్పటి నుంచి కట్టుకునే అలవాటు లేదు. అయితే మెడలో వేసుకోండి. నువ్వు చెప్పేది నిజమే కదా? ఇది మెడలో వేసుకుంటే పాము దగ్గరికి రాదు కదా? రాదు బాబు, మీరు ధైర్యంగా వెళ్ళండి. కానీ ఒక్క విషయం, మెడలో ఏరు ఉంది కదా అని ఇంట్లో ఎక్కువసేపు ఉండకండి. మీరు ఇంట్లో ఉంటే మీ ఆవిడ మీ దగ్గరే ఉంటుంది. అప్పుడు పాము మీతో పాటు మీ ఆవిడని కూడా ఏమీ చేయదు. అలాగే. అన్నట్టు సుందరం, మళ్ళీ ఆ భాగ్యం ఏమైనా ఆఫీస్ వైపు వచ్చిందా? లేదు సార్, మళ్ళీ రాలేదు. విడాకులు ఇచ్చేస్తే ఇక ఆ భార్గవ్ టెన్షనే ఉండదనుకున్నాను. కానీ మళ్ళీ సూర్య వెంటబడి పెద్ద తలకాయ నిప్పులా తయారైపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా మీద పగతో ఆ రాజేంద్ర కావాలనే విడాకులకు అంగీకరించడం లేదు. సార్, మీరేం అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? చెప్పు. మీ ఫ్యామిలీ గొడవల గురించి ఎక్కువగా ఆలోచించి బిజినెస్ నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్ నాకు.
ఏంటి నువ్వు అనేది? మీ ఉప్పు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి మీకు కోపం కలిగించే విషయమైనా సరే చెప్పడానికి ధైర్యం చేశాను సార్. ఈ మధ్యకాలంలో 4 కాంట్రాక్టుల కోసం 4 టెండర్లు వేశాం. ఒక్కటైనా మనకు వచ్చిందా సార్? అన్నీ ఆ రాజేంద్ర తన్నుకుపోయాడు. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి, మిమ్మల్ని ఫ్యామిలీ టెన్షన్స్లోకి లాగి మీకు రావాల్సిన బిజినెస్ అంతా తను లాగేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది సార్. సందేహం లేదు, ఇలాంటి జిత్తులమారి గుణాలు ఆ రాజేంద్ర దగ్గర చాలా ఉన్నాయి. కాకపోతే నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడు. ఇప్పుడు ఆ రాజేంద్ర జుట్టు నా చేతిలో ఉన్న సంగతి మర్చిపోతున్నాడు. సమయం చూసి ఆడిస్తాను. ఈ హరి దెబ్బేంటో అప్పుడు తెలిసొస్తుంది. చస్తే మళ్ళీ నా జోలికి రాడు. చూస్తూ ఉండు. భార్గవి దానంతట అదే తప్పుకుంటానంటోన్నా ఈయనెందుకు అడ్డుపుల్ల వేస్తున్నారు నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఇక ఈయనతో వాదించే లాభం లేదు. భార్గవి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. బోనా, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? అంతగా ఆలోచిస్తున్నావంటే ఎవరికో మూడిందన్నమాట. అయినా ఇంకా సాధించటానికి ఎవరు మిగిలిన్నారని? అనండి, ఇంకా అనండి. పేరు కాకపోతే నన్ను ఇంకెవరు అంటారండి? ఏదో నా కూతురు మీద ప్రేమతో 4 మాటలు అన్నానని మీరిప్పుడు ఇన్ని మాటలు అంటున్నారే. ఎంతైనా మీరు నన్ను అర్థం చేసుకుంది. భార్గవ అర్థం చేసుకున్నందుకు కూడా మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదండి. నాలో మీరు గయ్యాళతనాన్ని చూశారు కానీ నా కూతురు మీద ఉన్న ప్రేమ చూసారా? ఎవరి పిల్లల మీద వారికి ప్రేమ ఉండటం తప్పు కాదు, కానీ వారి కోసం ఇంకొకరి జీవితాల్ని పడంగా పెట్టాలనుకోవటం తప్పు. అదిగో అదిగో మళ్ళీ మీరు మొదటికొస్తున్నారు. నేనే ప్రియ జీవితం కోసం భార్గవ జీవితం నాశనం చేయమని అనలేదే. భార్గవ తనంతట తనే విడాకులు ఇస్తానంటోంది. ఆ విషయం గురించి ఆలోచించమంటున్నాను. కనీసం ప్రియ గురించి భార్గవ ఆలోచించినంతగా మీరెందుకు ఆలోచించడం లేదు అని అడుగుతున్నాను. భార్గవ జీవితం అన్యాయం అయిపోతుందనే కదా మీ ఆలోచన? ప్రియ జీవితం, భార్గవ జీవితం, ఇద్దరి జీవితాలు అన్యాయం అవ్వకుండా ఉండాలంటే నేను ఒక మంచి ఆలోచన చెప్పనా? భార్గవికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అప్పుడు మన పిల్లలు ఇద్దరూ హ్యాపీగా ఉంటారండి. ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఇంకేమీ లేదండి. ఇద్దరి జీవితాలు బాగుపడాలంటే ఇదొక్కటే పరిష్కార మార్గం. జరిగిపోయిన దాని గురించి వదిలేయండి. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితులు చక్కపడాలంటే దానికి పరిష్కార మార్గం ఈ పెళ్ళి ఒక్కటే. నువ్వు చెప్పింది కరెక్టే బోనా, కానీ ఈ పరిస్థితుల్లో భార్గవి పెళ్ళంటే ఒప్పుకుంటుందా? మీరు చెప్తే భార్గవి కాదందండి. ఒకవేళ కాదంటే ఇది నీ మంచి కోసమే చేస్తున్నానమ్మా అని చెప్పండి. మీరు ఏం చేసినా ఏం చెప్పినా తన మంచి కోసమేనని నమ్ముతుంది, తప్పకొప్పుకుంటుంది. ఏమండి, ఈ ఒక్క మాట చెప్పండి. నేను ఆఫీస్కి వచ్చేసరికి కొటేషన్ రెడీ చేసుంచు.
ఈరోజే లాస్ట్ డేట్. ఇంకో ముఖ్య విషయం, కొటేషన్ డీటెయిల్స్ ఎక్కడా లీక్ కాకుండా చూడండి. అసలే మార్కెట్లో మనల్ని దెబ్బతీయాలని చాలామంది కాచు కూర్చున్నారు. ఓకే. భార్గవితో మాట్లాడారా? అదేంటండి, రాత్రి మనం మాట్లాడుకున్న విషయం అప్పుడే మర్చిపోయారా? భార్గవి పెళ్లి గురించి కదా, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను మోనా. చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో. తను బాగానే రిసీవ్ చేసుకుంటుందండి. ఎందుకో మీకే అడగటం ఇష్టం లేనట్టుంది. ఒకసారి అడిగితే కదా ఇష్టమో లేదో తెలిసేది. ఒకవేళ ఇష్టం లేదు అంటే ఇది నీ మంచి కోసమే చేస్తున్నావమ్మా అని నచ్చ చెప్పొచ్చని చెప్పాను కదా. ఇంకా మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదండి. ఇప్పుడే భార్గవిని పిలిచి ఈ విషయం అడిగేద్దాం. భార్గవి, అమ్మా భార్గవి. ఏంటి పిన్ని? ఏం లేదమ్మా, మీ బాబాయ్ నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. అదేంటండి, భార్గవి ఏదో పరాయి ఆడపిల్లలా మొహమాట పడుతున్నారు. చెప్పండి. చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వెలాగూ సూర్యకి విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నావు కాబట్టి నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ బాబాయ్. ఏంటి బాబాయ్, నా విడాకులకి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటి? నా జీవితంలో పెళ్ళనే అంకం ముగిసింది బాబాయ్. మళ్ళీ నా జీవితంలో పెళ్లికి స్థానం లేదు. చూడమ్మా, నువ్వు ప్రియ జీవితం బాగుండాలని నీ జీవితాన్ని త్యాగం చేసి విడాకులు ఇవ్వటానికి ఒప్పుకున్నావు. సరే, కానీ తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఉన్న భర్తని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోక ఒంటరిగా ఉండటాన్ని నో, నేను అంగీకరించను. మీరంతా ఉండగా నేను ఒంటరి దాన్ని ఎలా అవుతాను బాబాయ్? మేం మాత్రం ఎన్నాళ్ళు తోడుగా ఉంటామమ్మా. నువ్వింకా జీవితం మొదటి పేజీలో ఉంటే మేమెప్పుడో మధ్య పేజీ దాటేశాం. మా తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఒక్క భార్యాభర్తలు మాత్రమే చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. నువ్వు చెప్పినట్లే సూర్యకు విడాకులివ్వు, నేను ఎలాంటి అభ్యంతరమూ చెప్పను. కానీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానంటే నువ్వు చెప్పినట్లే సూర్యకు విడాకులివ్వు, నేను ఎలాంటి అభ్యంతరమూ చెప్పను. కానీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానంటే ఏంటి బాబాయ్, మీరు కూడా అలా మాట్లాడతారు? ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా జీవితంలో లేదనుకున్న సంతోషం తిరిగి వస్తుందా? ఇప్పుడు ఒంటరితనంలోనే నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పెళ్లి అది అని నా జీవితంలో గందరగోళాన్ని సృష్టించొద్దు. భార్గవి, అంత మాట అనకమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఈ పెళ్లి జరిగితేనే ప్రియా సూర్యాలు సంతోషంగా కాపురం చేయగలుగుతారు. నువ్వు ప్రియ గురించి ఎంత పెద్ద త్యాగం చేస్తున్నావమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నీ రుణం తీర్చుకోవాలి అంటే నీకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తేనే నీ రుణం మేము తీర్చుకోగలుగుతాం. పిన్ని, అనవసరంగా మీరేదేదో ఆలోచిస్తున్నారు. నేను పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ మనసు మార్చుకొని సూర్యప్రియుల జీవితాల్లోకి ప్రవేశిస్తాననుకుంటున్నారేమో. మీకు అలాంటి భయమేమీ అక్కర్లేదు. సూర్యప్రియులు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషానికి నేనెప్పుడూ అడ్డం రాను. నువ్వేదో వాళ్ళ సంతోషానికి అడ్డొస్తావని కాదమ్మా, నీ జీవితం బాగుండాలనే మేము ఆలోచిస్తున్నాం. మీ ఆలోచన అర్థం అవుతుంది బాబాయ్, కానీ నా మనసును కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఒక్కటే,
అక్కని కలవాలి. అక్క బావ సంతోషంగా ఉండడం నేను చూడాలి. ఆ తర్వాతే నా జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. అంతవరకు ఈ పెళ్లి ప్రస్తావాన్ని నా దగ్గర తీసుకురావద్దు బాబాయ్. తీసుకురావద్దు. ఇది పావు నన్ను కరవకుండా కాపాడుతుంది కానీ గాయత్రిని కరిచేటట్టుగా చేయలేదు కదా. అసలు అది కరుస్తుందో లేదో, అది ఎప్పుడు కరుస్తుందోనని గోతికాడు నక్కలా కాచుకొని కూర్చోవడం కంటే ఈ పేపర్ మీద ముందుగానే సంతకాలు పెట్టించుకోవడం మంచిది. ఏమండి, ఆ, ఎక్కడికి వెళ్ళారండి? ఆ, మెళ్ళో తాళిలా ఈ తాయెత్తు ఏంటండి? మొన్న నాగదేవత గుడికి వెళ్ళాం కదా, అప్పటి నుంచి ఏంటో నాగదేవత అంటే తెలియకుండానే భక్తి పెరిగిపోయింది. మళ్ళీ గుడికి వెళ్తే ఈ తాయెత్తు కట్టారు. ఏమిటో ఈ మధ్య నా కల్లో కూడా నాగదేవత వస్తోంది. కళ్ళు మూసినా తెరిచినా అలా కళ్ళెదుటే తిరుగుతున్న ఫీలింగ్. అలాగా? మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. నిజమైన భక్తులకు గాని నాగదేవత కల్లోకి రాదట. అదృష్టమా నా బాందా? నాకు దురదృష్టం అదృష్టం పెట్టినట్టు బట్టి నేను వదిలిన పోవు నన్నే ఎక్కడ కాటేస్తుందనన్న భయంతో కట్టుకున్నాను. నిజమే గాయత్రి, నేను చాలా అదృష్టవంతుని. చూడు, ఈ తాయితు మెళ్ళో వేసుకున్నానో లేదో, రిజిస్ట్రార్ గారు దారిలో కలిసి మనం పెట్టబోయే ఫైనాన్స్ కంపెనీకి గవర్నమెంట్ తరపున నో అబ్జెక్షన్ లెటర్ వచ్చిందని చెప్పారు. ఇక రిజిస్ట్రేషన్ ఒక్కటే మిగిలింది. ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకం పెడితే చాలు, అది కూడా పూర్తవుతుంది. ఎంత శుభవార్త చెప్పారండి. మనం ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి చేరుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ, చెప్పండి, ఎక్కడ సంతకాలు పెట్టాలి? ఇదిగో ఒకసారి అందులో ఏం రాసిందో చదువు గాయత్రి. మీరు చదివారు కదా, ఇక నేనెందుకండి చదవడం?